నేనైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటికొచ్చాను. ఇక్కడేంటంటే జంబో యాపిల్ ఉంది. అది నువ్వు చూడలేదు కదా! నీకు తెలీదు కదా! రా చూపిస్తానని మా వదిన తీసుకెళ్ళింది. తను మా వదిన. తనేంటంటే చెట్టంతా ఎతుకుతుంది. ఈ వైపు అయితే ఏం కనపడలేదు కాయలు. మొన్నెప్పుడో పడ్డాయి కొంచెం కాయలు అంది. ఇప్పుడైతే మాత్రం ఎతికింది కానీ అన్నీ పచ్చిగా ఉన్నాయి. చిన్న పిందెలున్నాయి. ఇంకా అటు వెనక్కెళ్ళింది. నేను వెనక నుంచి ఉండి కోసిస్తానని ఇదిగో తను ఇచ్చేసిందనమాట కోసి. ఫ్రంట్ భాగంలో అయితే ముందు వైపు ఏమి లేవు. తను వెనక నుంచి కోసి నాకు ఇస్తుంది. ఇది జంబో యాపిల్. చూడటానికి ఎర్రగా అందంగా చాలా తియ్యగా ఉంటుంది. ఇది తింటే అనిపించేటట్టుంది. కానీ నేను కూడా ఏం చేశానంటే ఇంత బాగుందని నాకైతే నోరు ఆగలేదు. తినేసేయాలనిపించేసింది. ఇంకా పైన ఇంకంతా ఎతికాను. ఎతికితే మొత్తం మీద 4 కాయలే దొరికినాయి కానీ చిటారు కొమ్మన ఒక కాయ అయితే కనపడింది నాకు. సరే ఆ కాయ కోసుకొని తిందాంలే అని చెప్పి కోసేసాను ఒక కాయని. ఇంక ఈ కాయని నేను కోసుకొని శుభ్రంగా తిందాంలని చెప్పి నోట్లో పెట్టుకుంటే ఇంకా చూడండి ఎలా ఉందంటే, వామ్మో నా పొళ్ళు అయితే పులిసిపోయినాయి. ఉసిరికాయ కన్నా కూడా పుల్లగా ఉంది. చూడటానికి ఎంత ఎర్రగా ఉందో అంత పుల్లగా ఉంది. కాయ కూడా సేమ్ ఉసిరికాయ లాగానే ఉంది. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట. దానికోసమని ఇప్పుడు కుండీల్లో పెంచి తింటున్నారంట, మంచిదని ఆరోగ్యానికి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి.